అమ్మా నీ పేరు నీ పేరేం పేరమ్మా? దీపిక దీపిక. ఏ స్టాండర్డ్ చదువుతున్నావు? సెకండ్ స్టాండర్డ్. సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నావా? ఎందుకు వచ్చావు మీటింగ్ కి? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? మమ్మీ మా పిన్ని. మమ్మీ మీ పిన్ని తీసుకొచ్చారా? ఏం విన్నావు మీటింగ్ లో? స్వర్ణాంధ్ర. స్వర్ణాంధ్ర. ఓకే, సీఎం గారిని చూసావా? ఎవరు మన సీఎం గారు? ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. మన సీఎం ఎవరు చెప్పారు నీకు చంద్రబాబు నాయుడు గారు సీఎం అని? మమ్మీ చెప్పారా? ఒక టీవీలో చూస్తుంటావా చంద్రబాబు గారిని? నీకు చంద్రబాబు గారు ఇష్టమా జగన్ గారు ఇష్టమా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడే ఇష్టమా? ఎందుకు? చెప్పు పర్వాలేదు. రేపటి భవిష్యత్తు. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఎలా అనిపించింది? మీటింగ్ వచ్చారు కదా స్వర్ణాంధ్ర 2047 అని చెప్పి. స్వర్ణాంధ్ర విజన్ సూపర్. సీఎం సార్ చూసాము. ఆ విజన్ ఆయన చెప్పిన 10 సూత్రాలు అన్ని చాలా, ఆయన ఏదైతే అనుకున్నారో అవన్నీ ముందుకు వెళ్ళాలని అది కోరుకుంటున్నాము. ఎలా ఉంది 6 నెలల పాలన? ఎలా ఉంది? అంతా బాగుంది సార్, ఏమవులా అంతా సూపర్. ఆయన స్వర్ణాంధ్ర 2047 అని చెప్పి గతంలో 2020 ఎట్లా చెప్పేసి హైదరాబాద్ డెవలప్ చేశారో ఆ విధంగా ఆంధ్రాని కూడా స్వర్ణాంధ్రగా మారుస్తా అని చెప్తున్నాడు. చేయగలుగుతాడు ఆయన? ఆయన పైన నమ్మకం ఉందా మీకు? 100% ఆయన చేయగలుగుతారు. ఏంటి అంత నమ్మకం ఏంటి? ఆయన అన్నారంటే తిరుగులేదు. ఇంకా మేము చూసాం ఆయన పరిపాలన. చూసాం కదా జగన్ పరిపాలన మరి దారుణం చూసాం కాబట్టి మేము ఈసారి ఆయనకి ఓటేసాం, లేకపోతే ఓటేయం కదా. పోయినసారి రోడ్లకి ఇప్పుడు రోడ్లకి చాలా మార్పు వచ్చింది. పోయినసారి రోడ్లు మా పరిస్థితి బాగాపోయినా నేటి పౌరులు బాగుంటే మాకు చాలు. మా పిల్లలు బాగుండాలి. మా పిల్లలు అంతే. ఈ 2047 వచ్చేపాటికే మా పిల్లలు ఒక స్టేజ్ లో ఉంటారు, మాకు నమ్మకం. అమ్మా మీ పేరు? హర్షిత. ఎక్కడి నుండి వచ్చారు? సింగనగర్ నుండి వచ్చారు. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏం విన్నావు మీటింగ్ లో? అసలు బాబు గారు విజన్ 2047 అన్నారు కదా, ఏం అర్థమైంది? ఏం విన్నావు? విజయవాడ పరిశుభ్రం చేయాలని ఉంది. మళ్ళీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మనకి అన్ని వసతులు కల్పిస్తున్నారని తెలుస్తుంది. ఎలా ఉంది చంద్రబాబు గారు 6 నెలల పాలన? ఏమనిపిస్తుంది చూస్తుంటే? బాగుందని అనుకోవట్లేదు, ఆయనే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. అంటే గత 5 ఏళ్ళు జగన్ గారి పాలన చూసావు, ఇప్పుడు 6 నెలలు చంద్రబాబు పాలన చూసావు, ఏది బెస్ట్ అనిపిస్తుంది? చంద్రబాబు గారి పాలన బాగుంది. మీ పేరమ్మా? నా పేరు మైథిలి. అమ్మ మీ పేరు? మైథిలి. మైథిలి. ఎక్కడి నుండి వచ్చారండి? అన్నమయ్య డిస్ట్రిక్ట్ రాయచోటి నుంచి. ఎందుకు వచ్చారు మీటింగ్? అసలు ఏం చెప్పారు మీకు? స్వర్ణాంధ్ర గురించి 2447 గురించి చెప్పారు. మన స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్ వల్ల 10 సూత్రాల నుంచి ఆ 10 సూత్రాలు ఖచ్చితంగా నెరవేర్చాలి. ఆ టయానికి మన ఏపీ అని మొత్తం ఈ రేంజ్ లో ఉండాలి అనే దానికి మనం కృషి చేయాలని చెప్పడానికి పిలిపించారు. అలా చేసి మన ఏపీని బాగా చూస్తారని ఆశిస్తూ మేము వచ్చాం, విన్నాం. మేమంతా డిఆర్డిఏ వాళ్ళు. 2047 కల్లా ఏపీ బాగా అభివృద్ధి చెందుతుందా? ఎందుకంటే ఆయన ఇంతకుముందు విజన్ 2020 అన్నారు, ఇప్పుడేమో విజన్ 2047 అంటున్నారు. 2047 కల్లా స్వర్ణాంధ్రగా మారుస్తా అంటున్నారు, దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా చేస్తా అంటున్నారు. ఏమనిపిస్తుంది మీకు? చేయగలుగుతాడు ఆయన? చేయగలుగుతారు. చేస్తే చేయాలని ఆశిస్తున్నాం కూడా. మేమంతా కాబట్టి ఇద్దరు చేస్తారు నమ్ముతున్నాం. ఇప్పుడు వరకు జరిగిన పరిపాలన